వెల్కమ్ బ్యాక్ టు డే 18. కొత్తగా చూసిన వాళ్ళైతే నేను డే 1 నుంచి డైట్ వీడియోస్ అయితే పెడుతున్నా. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కాడ నుంచి డైట్ వీడియోసే పెడుతున్నా. మీకు బరువు తగ్గాలి, మీరు ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి, ఇంకా షేర్ చేయండి. ఎవరైనా బరువు తగ్గాలి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ అనుకుంటే. ఇంకా నేను వేరే వీడియోస్ కూడా పెడతాను, ఓన్లీ ఇవే కాదు. నేను డైట్ అయితే చేస్తున్న, బరువు తగ్గాలని ఫిక్స్ అయినా, అందుకే నేను కూడా చేసే డైట్ అయితే వీడియోస్ చేసి మీకు పెడితే ఒక మోటివేషన్ వీడియో లాగా ఉంటుందని పెడుతున్నాను అనమాట ఛానల్లో. డైలీ నేను తగ్గుతున్నది కూడా చూపిస్తున్నా, వెయిట్ ఎంత ఉన్నది కూడా చూపిస్తున్నా, కాబట్టి మీకు ఒక మోటివేషన్ వీడియో లాగా ఉంటుందని. అంతే అండి. మీరు కూడా చేయాలనుకుంటే మీకు ఏ ఫుడ్ సెట్ అవుతుంది, ఎలా తింటే మీరు బరువు తగ్గుతారు అనేది మీరు చూసుకొని చేయండి. ఇంకా నేను తినే దాంట్లో యూజ్ అవుతుంది అనుకుంటే అలా కూడా స్టార్ట్ చేయొచ్చు. సేమ్ నేను ఏం తింటున్నా అలా కొంచెమన్నా ప్రయత్నించవచ్చు. ఓకేనా. ఈ చాట్ వచ్చేసి నేను ఏంటో ముందు చెప్తా. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, నేనైతే నా పేరు శ్రీవాణి డేరంగుల. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, కొత్తగా చూసే వాళ్ళైనా లేకపోతే చేసుకునే వాళ్ళైనా పక్కన గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆన్లైన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి నేను కొత్త వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది అనమాట. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకు స్కిప్ చేయొద్దు అంటున్నంటే, ఇది హెల్త్కి సంబంధించిన వీడియోస్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. వేరే వీడియోస్ షాపింగ్ ఇలాంటి వీడియోస్ అయితే స్కిప్ చేసి చూసినా ఏం కాదు, కానీ ఇవైతే స్కిప్ చేయకండి, డైట్ వీడియోస్ అయితే. ఓకేనా. నేనైతే ఈరోజు వెయిట్ వచ్చేసి 74.25 అయితే ఉన్నా. మళ్ళీ కొంచెం వెయిట్ అయితే పెరిగిన అనమాట, 20 గ్రామ్స్ పెరిగిన. కానీ నేను రేపు వచ్చే వీడియోలో చూడండి, అసలు షాక్ అయిపోతారు వెయిట్ మళ్ళీ ఎంత తగ్గినా చూస్తే. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాక వెయిట్ చూసుకుంటా కదా, డైలీ లాగానే చూసుకున్నాక హాట్ వాటర్ అయితే తాగిన. ఈ పౌడర్ హాట్ వాటర్ తాగుతున్నా కదా, ఈ పౌడర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మొన్నటి వీడియోలో 14 and 15 వీడియోలో చెప్పిన. ఇంకా డే 1, 2, 3 వీడియోస్లలో కూడా చెప్పిన. డైలీ ఇదే చెప్తున్నాను అనుకోకండి, డైలీ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి తెలియాలంటే చెప్పాలి కదా. అందుకే నేను ఇక్కడ అది తాగేసినాక 11కి వచ్చేసి నేను మొలకలు తింటున్నా. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓన్లీ అవే తిన్నా, ఇంకా వేరే ఏం తినలేదు. కొత్తగా డైట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి టిఫిన్స్ వచ్చేసి ఆమ్లెట్ తినవచ్చు మార్నింగ్, పెసరపప్పు దోశ, జొన్న దోశ, గోధుమ రవ్వ దోశ, ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. కానీ బియ్యంతో చేసే దోశ పిండి ఉంటుంది చూడండి, అదైతే అస్సలు తీసుకోకండి. ఇంకా పూరి, వడ, బోండా ఇలాంటివి అస్సలు తినకండి. ఇవి మానేస్తే మనం సగం వెయిట్ అక్కడనే తగ్గిపోతాం అనమాట. ఇంకా అవి తింటే మాత్రం అస్సలు తగ్గము. బ్రేక్ఫాస్ట్ అలాంటివి అస్సలు తీసుకోకండి. ఇడ్లీ తింటే, ఒకవేళ ఇడ్లీ తినేయండి, ఇడ్లీ వైట్ రవ్వతో వేసింది తినేసేయండి, ఏం కాదు. కాకపోతే 2 or 3 తీసుకోండి అంతే. మీరు ఇప్పుడు తినే ఫుడ్కి స్టార్టింగ్ మనం ఓవర్గా డైట్ ఏం చేయడం అవసరం లేదు. మనం రోజు తినే ఫుడ్డే కొంచెం తగ్గించి, అందులో కొంచెం కుకుంబరు, మొలకలు ఇలాంటివి యాడ్ చేసుకొని కొంచెం తగ్గించి తింటే చాలు. ఒక 1 month అట్లా అయినాక మనకి బాడీకి అలవాటు అయిపోయింది ఆ ఫుడ్ అది అనుకుంటే మనం కొంచెం స్ట్రిక్ట్గా చేయాలి. కానీ స్టార్టింగ్ స్ట్రిక్ట్గా చేసాం అనుకో, మనకు అది బాడీకి అలవాటు ఇంకా మనం చేయనికి ఏమి ఉండదు. ఇంకొచ్చేసి మొన్న వీడియోలో మాట్లాడుకున్నట్టు ఒక్కొక్కసారి వెయిట్ కూడా పెరిగినట్టు చూపిస్తుంది, సేమ్ అదే వెయిట్ ఉన్నట్టు చూపిస్తుంది. అట్లాంటప్పుడు ఏం భయపడకండి. నిన్న వీడియోలో చెప్పిన డైట్ చేసే ముందు ఎలా చూసుకోవాలి ఏంటి ఎట్లా అనేసి. మీరు వెయిట్ మిషన్ అయితే అస్సలు నమ్మకండి. వెయిట్ చూసుకోండి కానీ అస్సలు నమ్మకండి. ఒక్కొక్కసారి ఒక వెయిట్ చూపిస్తుంది. నిన్నటి వీడియోస్లో చెప్పినట్టు ఫస్ట్ మీరైతే ఒక టేప్ తోటి చూసుకోండి. మీరైతే ఇంచు టెస్ట్ చేసుకోండి, కానీ వెయిట్ మిషన్ అయితే నమ్ముకోకండి. ఓన్లీ ఇంచెస్నే నమ్ముకోండి. ఒక టేప్ తీసుకొని మన పొట్టని, మన చేతుల్ని అన్నీ చూసుకొని ఎన్ని ఇంచెస్ ఉంది ఏంటి అనేది ఒక ఫోటోవో లేకపోతే రాసి పెట్టుకోండి. ఓకేనా. మనకు అప్పుడు అట్లా అయితే అర్థమవుతుంది తగ్గుతున్నామా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. వెయిట్ మిషన్ నమ్ముకుంటే మనం ఇంకా టెన్షన్ పడాల్సింది తప్పించి ఏముండదు అందులో. అదొకసారి ఒక్కలాగా చూపిస్తుంది. ఓకేనా. ఇలా అయితే ట్రై చేయండి. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక 12 కల్లా చియా సీడ్స్ అయితే తాగుతున్నాయి. ఈ మధ్యలో వచ్చేసి గ్లాస్లో కాకుండా వాటర్ బాటిల్నే పోసుకొని రోజంతా తాగేస్తున్నాను అనమాట, ఒకేసారి ఎందుకు అనేసి. లంచ్లోకి వచ్చేసి ఇక్కడ పన్నీర్ రైస్ తీసుకున్నాం. మార్నింగ్ పిల్లల కోసం చేసింది ఉండండి, ఇంకా ఎట్లా పన్నీర్ కావాలి కాబట్టి రైస్ ఇంకా ప్రోటీన్ కదా, పన్నీర్ రైసే పెట్టేసుకున్నా. ఇంకా ఎక్స్ట్రా పన్నీర్ కూడా నేను కొంచెం నెయ్యి వేసి అటు ఇటు ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ వచ్చేసి క్యారెట్, కుకుంబర్ కూడా తీసుకున్నా. ఇంతే. కాకపోతే ఇలా రైస్లో ఆయిల్ ఎక్కువ ఉంది కదా, నేను అందుకే నైట్ ఏం తిన్నా ఏం చేసినా ముందు చూడండి. ఓకేనా. ఇక్కడ నేను
ఈ బాటిల్ 5 బాటిల్స్ తాగుతా వాటర్ అయితే నేను. ఇది మొత్తం 3.5 లీటర్ అవుతుంది అనమాట. మీరు డైలీ ఒక 3.5 లీటర్లు అయితే తాగండి. అంటే మీ ఏజ్, మీ హైట్ అంతా చూసుకొని తాగండి. మీరు గూగుల్లో కొట్టినట్టయితే మీకు సెర్చ్ చేసి వస్తుంది మన ఏజ్కి, హైట్కి ఎన్ని లీటర్లు వాటర్ తాగాలి అనేసి. అంటే ఒక 20 ఇయర్స్కి 1 లీటర్ వాటర్ అయితే తాగాలన్నమాట. అలా మీ ఏజ్, మీరు ఎంత వెయిట్ ఉండరు, ఎంత హైట్ ఉన్నదో చూసుకొని తాగండి. డైలీ అయితే వాటర్ అయితే ఇంపార్టెంట్. ఎంత డైట్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా కూడా వాటర్ అయితే తప్పకుండా తాగాలి. అలాగే నిద్ర కూడా మంచిగా ఉండాలన్నమాట. నేను ఇంకా మధ్యాహ్నం పడుకుంటున్నా, ఇంకా నైట్ కూడా ఒక 7 అవర్స్ అట్లా పడుకుంటాను అనమాట. మీకు కుదిరితేనేమో నైట్ మంచిగా 8 గంటలు పడుకోండి. ఇంకా నాలాక మధ్యాహ్నం కూడా కుదిరితే పండుకొని నేనైతే పడుకుంటున్నా, వెయిట్ అయితే తగ్గుతున్నా. మీరు ఒకవేళ కొందరు మధ్యాహ్నం పడుకున్నంటే వెయిట్ తగ్గరు. ఒకసారి చూసుకొని ట్రై చేయండి మీకు పడుకోవాలి అది అనుకుంటే. ఓకే, ఇక్కడైతే నేను లంచ్ అయితే చేసేస్తున్నా. నేను స్టార్టింగ్లో ఆ చార్ట్ ఏంది అని చెప్తాను కదా, నేను డైలీ ఎంత వెయిట్ ఉన్నా ఏంది అనేది రాసుకుంటా. అక్కడైతే రోజు వెయిట్ చూసుకుంటా కదా, అక్కడైతే రాసుకుంటా. నేను రోజు మార్నింగ్ లేవగానే దాన్నే చూస్తాను అనమాట. దాన్ని చూసిన వల్ల నేను ఇంకా ఈరోజు మంచి డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ మంచిగా చేయాలి, స్కిప్ చేయొద్దు, మంచి తినాలి, వేరే ఆలోచనలు రాదనమాట. డైట్ మానేయాలి రోజు, వేరే జంక్ ఫుడ్ తినొద్దు అనేది, ఇలాంటి తినాలి అనే ఆలోచనలు రావన్నమాట. అందుకే నేను అక్కడైతే రాసుకుంటా. మీరు ఇంకా స్టార్టింగ్ మీరు కూడా చేయాలనుకుంటే అలా రాసుకోండి. ఇంకా వారం మొత్తం ఏం తినాలనేది కూడా మీరు ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు ఇది తినాలి, మధ్యాహ్నం, మార్నింగ్, డిన్నర్ వచ్చేసి స్నాక్స్ తీసుకోవాలి, హాట్ వాటర్ ఈ రోజుకి ఇది ఒకటి తీసుకోవాలి. ఇట్లా ప్రిపేర్ అయితే చేసుకొని పెట్టుకోండి మీ కిచెన్లో అయినా ఎక్కడైనా సరే. మీకు అప్పుడు ఏంటంటే దాన్ని చూడగానే ఇదోహో ఇప్పుడు ఇది తినాలి కదా అనేది గుర్తొస్తుంటుంది. లేకపోతే మనం మర్చిపోతాం అనమాట. ఈ డైట్ అనేది అలవాటు అయిన దగ్గర మనకి అలానే కొంచెం గుర్తుండదు కదా, రోజు ఇంతకుముందు లైఫ్ అలవాటు అయ్యి ఇది కొంచెం తొందరగా గుర్తుండాలంటే గుర్తుండదు. ఒకవేళ మీరు అలా ప్రిపేర్ చేసుకొని ఒక గోడకైతే పెట్టుకోరనుకో, మీకు ఈజీగా గుర్తుంటుంది. చూసుకోగానే రేపు ఇది తినాలి కాబట్టి మీరు ఇంట్లో ఏదైనా లేకున్నా తెచ్చుకోవచ్చు, ప్రిపరేషన్లో ఉంటారనమాట. ఓకేనా, నేను సాయంత్రం కప్పు ఛాయ్ తాగేసినాక నేను డైలీ ఛాయ్ అయితే తాగుతున్నా. ఈ ముందు కొంచెం గ్రీన్ టీ కూడా అలవాటు చేసుకుంటున్నాను అనమాట. వచ్చే వీడియోలలో చూస్తారు కదా. నైట్కి వచ్చేసి నేను మధ్యాహ్నం అది పన్నీర్ రైస్ తినగా అందులో ఆయిల్ ఎక్కువ ఉందనేసి నైట్ హెవీగా తినొద్దని మజ్జిగ, అక్కడ పపాయ ఫ్రూట్ అయితే తీసుకున్నా. నిన్న వీడియోలో చెప్పిన కదా, మనం మధ్యాహ్నం ఏమన్నా హెవీగా తిన్నామంటే నైట్ జ్యూస్ ద్వారా తీసుకోవాలి, లిక్విడ్స్ అన్నీ చెప్పిన కదా. చూడండి, ఈరోజు ఇట్లా తిన్నా కదా, రేపు ఎంత వెయిట్ తగ్గినా చూడండి ఒకసారి. అయితే నేనైతే షాక్ అయినా చూసి. ఇక్కడ నేను ఫుడ్ తింటుంటే మా పిల్లలు అయితే మస్తు సతాయిస్తారు. రోజు వీడియో తీస్తుంటే నైట్ పొద్దున్న నుంచి సాయంత్రం స్కూల్కి పోతారు కదా, నైట్ వచ్చేసరికి నేను వీడియో చూస్తుంటే వెనకాలంగా జోకులు వేస్తుంటారు. మా వాడు వచ్చేసి కోతిలాగా చేస్తుంటాడు అనమాట. ఇంకా కెమెరాని కదా తీస్తారు, సతాయిస్తుంటారు. ఒక్కటే చేయని కావాలని, నేను అరసాలే మీకు చూపించాలని, కోపంలో చూపించాలని వాళ్ళ ఆశ అంట. అట్లా చేస్తుంటారు అనమాట, పిచ్చి పిచ్చి. నేను ముందు వీడియోస్లో గ్రీన్ టీ కూడా అలవాటు చేసుకున్నా. అది వచ్చేసి ఈవినింగ్ అయితే తాగుతున్నా అనమాట. ఇంకా ఛాయ్ తగ్గిద్దాం. నేను ఎప్పుడైనా 2 పూటలు తాగేదాన్ని, మార్నింగ్ నైట్, ఇది 2 పూటలు ఛాయ్ తాగేదాన్ని. అంత ఇష్టం అనమాట నాకు ఛాయ్ అంటే. కానీ ఇప్పుడు ఒక పూట అయితే బంద్ చేసిన. ఇంకా సాయంత్రం పూట తాగుతున్నా. అంటే ఫస్ట్ మంతే నేను అన్నీ కట్ చేయొద్దని అనుకున్నాను అనమాట. మరీ క్రేవింగ్స్ వస్తాయి అన్నీ కట్ చేసి, మరీ డైట్ స్ట్రిక్ట్ చేసి అనేసి నేను కట్ చేయలేదు. రాను రాను ఒక 5 kgs 4 kgs తగ్గినాక నేను అన్నీ తీసేస్తాను. ఛాయ్ కూడా మొత్తం బంద్ చేస్తాను అనమాట. ఓకేనా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సేమ్ ఉంది కానీ యాక్టివేట్ అయితే చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అనేది మీ వరకు ఎమ్మటే వచ్చేస్తుంది అనమాట. ప్లీజ్ లైక్ అయితే చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.